వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన అరకు ట్రిప్ డే 1 ఎంత బాగా ముగిసిందో గుర్తుంది కదా. బ్యూటిఫుల్ జర్నీ, అమేజింగ్ వ్యూస్, లాట్స్ ఆఫ్ మెమరీస్, అలా పర్ఫెక్ట్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా డే 2 జర్నీలోని ఏమేం చేసామో చూసేద్దామా. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అరకులోని మోస్ట్ మ్యాజికల్ ప్లేస్, మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్. ఇక్కడికి రావడం అంటే జస్ట్ ఒక ప్లేస్ని విజిట్ చేయడం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ని ఫీల్ చేయడం. ఈ వ్యూ పాయింట్ నుంచి సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరూ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా మేము వచ్చేసరికి క్రౌడ్ అయితే చాలానే ఉంది. ప్రతి ఒక్కరు సన్ రైజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్లేస్లో జస్ట్ వ్యూ మాత్రమే కాదు, చాలా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లోకల్ ట్రైబల్ పీపుల్ ట్రెడిషనల్ డ్యాన్స్ అయిన డింషా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. క్లౌడ్స్, మౌంటైన్ మిక్స్ అయిన ఈ ప్లేస్ ఫోటోగ్రఫీ లవర్స్కి హెవెన్ అనే చెప్పచ్చు. ఇంకా మార్నింగ్ అవుతున్న హాట్ టీ, కాఫీ, టిఫిన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ ఒక చిన్న సర్ప్రైజ్. కొంచెం టైం నేను కూడా డ్రైవ్ చేశాను. ఈ రోడ్స్ అండ్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే చాలా బాగుంది. ఈ రోడ్ల పైన డ్రైవ్ చేస్తే డెస్టినేషన్ కంటే జర్నీయే మరింత అందంగా అనిపిస్తుంది. ఇంకా వ్యూ పాయింట్ని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్. ఇది అరకులోనే చాలా ఫేమస్ ప్లేస్. ఈ గార్డెన్కి ఒక హిస్టరీ కూడా ఉంది. ఇది వరల్డ్ వార్ 2 టైంలో సోల్జర్స్ కోసం వెజిటబుల్స్ గ్రో చేసుకోవడానికి స్టార్ట్ చేసిన ప్లేస్ అని చెబుతారు. ఇప్పుడైతే ఇది ఒక ఫుల్ ప్లెజ్డ్ టూరిస్ట్ అట్రాక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడికి అడుగు పెట్టగానే చుట్టూ గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ని చూస్తుంటే మైండ్ అయితే ఇన్స్టాంట్లీ రిలాక్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, మెడిసినల్ ట్రీస్, సీజనల్ ఫ్లవర్స్, ప్రతి కార్నర్లో ఒక కొత్త బ్యూటీ అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్ అంతా ఇన్స్టాగ్రామ్ వర్తీ స్పాట్స్తో నిండిపోయింది. కపుల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ పర్ఫెక్ట్ ఫోటో లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ట్రీ టాప్ హట్స్. చెట్ల మీద ఉండే ఈ హట్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. మా టింకుకి అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఒక చిన్న స్వీట్ స్టాప్, అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఫ్రెష్గా తయారయ్యే చాక్లెట్ స్మెల్ అయితే చాలా మౌత్ వాటరింగ్గా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయవచ్చు. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చాక పిల్లల్ని అయితే ఆపగలమా. ఇంకా మా టింకు అయితే చాక్లెట్ కొనేంత వరకు ఊరుకోలేదు. అండ్ మేము కూడా అరకు స్పెషల్ కాఫీని కూడా ఇక్కడ ట్రై చేసేసాం. ఇక్కడ వుడెన్ మెటీరియల్ తోటి డిఫరెంట్ యూనిక్ బొమ్మలు అయితే ఉన్నాయి. మేము కూడా కొంచెం షాపింగ్ అయితే చేసేసాం. ఇంకా నెక్స్ట్ మనం చూడబోయేది ఒక గోల్డెన్ ప్యారడైజ్ లాంటి ప్లేస్, సన్ఫ్లవర్ ఫార్మ్స్. చూడండి, ఎక్కడ చూసినా ఎల్లో కలర్ ఫ్లవర్స్ మాత్రమే. ఇది ఒక ఫీల్డ్ కాదు, ఒక కంప్లీట్ గోల్డెన్ ఓషన్లా అనిపిస్తూ ఉంది. సన్ఫ్లవర్స్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే అవి ఎప్పుడూ సూర్యుడి వైపు తిరిగి ఉంటాయి. అందుకే ఇవి లైఫ్లో పాజిటివ్ ఎనర్జీకి సింబల్గా కూడా చెబుతూ ఉంటారు. ఈ ఫ్లవర్స్ మధ్యలో నడుస్తూ ఉంటే మనకి ఒక డిఫరెంట్ హ్యాపీ వైబ్ అయితే వస్తుంది. ఇక్కడ కొద్దిసేపు సైలెంట్గా నించుంటే గాలి తాకుతూ ఫ్లవర్స్ మూమెంట్ అవుతూ ఉంటాయి. మనకి కామ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మేమైతే ఈ సన్ఫ్లవర్ ఫామ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో సన్ఫ్లవర్ ఫామ్ని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ మేము రీచ్ అయిన ప్లేస్ అయితే చాపరాయి వాటర్ ఫాల్స్. ఇది వాటర్ ఫాల్ కంటే నేచర్ రాక్ స్లైడ్ లాంటిది. నీళ్ళు స్మూత్గా రాళ్ళ మీద నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అదే ట్రైబల్ గెటప్. ఇక్కడ లోకల్ ట్రైబల్ స్టైల్లో డ్రెస్అప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ బాగా డ్రెస్అప్ అయ్యి ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. ఇక్కడ అలా కాళ్ళు వాటర్లో పెట్టుకొని కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో వాటర్లో ఆడుకోవడం, ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ పిక్నిక్ స్పాట్ అనే చెప్పచ్చు. ఇంకా ఆన్ ద వే మాకు ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అయితే కనిపించింది. బట్ సీజన్ కాదు కాబట్టి స్ట్రాబెర్రీస్ అయితే ఎక్కువగా కనిపించలేదు. ఇంకా అరకులో చివరిగా మేము విజిట్ చేసిన ప్లేస్ అయితే సుంకరమెట్ట చర్చ్. ఈ ప్లేస్ దగ్గరలో హ్యాపీ డేస్, డార్లింగ్ లాంటి ఎన్నో సినిమాల షూటింగ్లు అయితే జరిగాయి. అందుకే ఈ ప్లేస్కి ఒక సినిమాటిక్ ఫీల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. మా అరకు ట్రిప్ అయితే చాలా బ్యూటిఫుల్ మెమరీస్తో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.